హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ గైడ్. మీ దగ్గర డబ్బులు ఉంటే పే చేయండి. డబ్బులు లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు. మీరు నా ఛానల్ చూసి మొత్తం నేర్చుకోవచ్చు. ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, నేను డైలీ వీడియో అప్లోడ్ చేస్తాను. మీరు ఇంకా వీడియోస్ కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇలాంటి వీడియోస్ నేను డైలీ పెడుతుంటాను. థ్యాంక్ యూ. సార్ నమస్తే. నమస్తే. హలో సార్ నమస్తే. చెప్పండి, ఎవరు? హీరో ఫిన్ కోప్ నుండి సార్. చెప్పండి. సార్ పర్సనల్ లోన్ తీసుకున్నారు కదా ఈశ్వరరావు గారు. అవును, చెప్పండి. డ్యూ డేట్ అయిపోయింది, పేమెంట్ అనేది మనది పెండింగ్ లో ఉంది 8,757 రూపీస్. దీనికి కొంచెం టైం పడుతుందండి. సార్ టైం పడుతుంది. ఎన్ని రోజులు? 1 మంత్. 1 మంత్ ఎందుకు సార్? అంటే ఈ మంత్ పేమెంట్ కదా అడుగుతాండేది నేను. ఈ మంత్, నెక్స్ట్ మంత్, 2 మంత్ 2 మంత్స్ కలిపి ఇచ్చేస్తాను. అదే సార్, ఈ మంత్ ఎందుకు పేమెంట్ చేయలేదు? ఫండ్ ఇష్యూ. ఫండ్ ఇష్యూ అంటే ఎట్లా సార్? మంత్ స్టార్టింగ్ లో వచ్చేసి ఫెస్టివల్ అయిపోతే చేస్తానని ఒక కమిట్మెంట్ ఇచ్చినట్టున్నారు మీరు. అవును. మళ్ళీ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత చేయలేదే? హెల్త్ ఇష్యూ అయింది, మెడికల్ ప్రాబ్లం. మెడికల్ ప్రాబ్లమా సార్? ఓకే, వాట్సాప్ లో టెక్స్ట్ చేస్తాను, మెడికల్ డీటెయిల్స్ పంపిస్తారా? మెడికల్ డీటెయిల్స్ అంటే నాకు కింద పుండు అయింది, అది పంపించమంటారా? ఫోటో తీసి పంపించండి. ముడ్డికి పంపించండి సార్. ఎవరికి పంపించాలి? వాట్సాప్ లో టెక్స్ట్ చేస్తాను, పంపించండి. అంటే ఇది ఒకవేళ నేను పంపిస్తే కొంచెం నాకు 6 మంత్స్ దాకా టైం దొరుకుతుందా? అదే చెక్ చేస్తాం ఆ? చెక్ చేస్తాను నేను. అంటే ఏం చెక్ చేస్తారు? ఏం చెక్ చేయాలని ఉంటే అది చెక్ చేస్తాం సార్. అంటే ఏం చెక్ చేస్తారు? ఏం చెక్ చేయాలని ఉంటే అది. అంటే ఏముంటుంది అక్కడ చెక్ చేయడానికి? మీరు ఏమన్నా డాక్టరా చెక్ చేయడానికి? కాదు సార్, ఏమన్నా హెల్త్ డీటెయిల్స్ పంపించమంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? ఉన్నది చెప్తే మీకు తప్ప అనిపిస్తుందా? ఇప్పుడు ఎందుకో ఆడ కొండు రావద్దు ఆడ? సరే, వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళలేదా మీరు? హాస్పిటల్కి వెళ్ళాను కదా. వెళ్ళినారా? వెళ్ళినారు. అక్కడ ఏం డీటెయిల్స్, ఇది ట్రీట్మెంట్ ఏం చేయలేదా? డాక్టర్ కూడా లీవ్లో ఉన్నాడు. డాక్టర్ కూడా లేడు. డాక్టర్ కూడా ఏమన్నాడు, ఆయన కూడా పుండు వచ్చిందట కింద. డాక్టర్కి కూడా కింద పుండు వచ్చిందంట, అతను కూడా లీవ్లో ఉన్నాడు. హలో హలో చెప్పండి సార్. మీకు నిజంగా చెప్తే మీరు నంబర్ ఎందుకు, నాకు అదే అర్థం కాదు. సరే సార్, మీరు ఈశ్వరరావు గారు, ఇంకా మేమైతే ఏం చేయలేము. ఏమన్నా ఎందుకు? ఏజెంట్తో మాట్లాడుకోండి. ఏజెంటా? నిన్ననే వచ్చి పోయింది కదా ఏజెంట్. మళ్ళీ ఈరోజు వస్తాడు, ఆయనతో మాట్లాడు. డైలీయా? డైలీ వస్తారు. మీరు డైలీ పంపిస్తారు ఏజెంట్ని? పంపిస్తాం. అలా ఎందుకు డైలీ పంపించదు కదా? ఏదో ఒక్కసారి పంపించాలి, 6 మంత్స్కి ఒకసారి, 1 ఇయర్కి ఒకసారి పంపించాలి మీరు. ఎవరు సార్ చెప్పింది మీకు? నేను చెప్తున్నాను, కస్టమర్. ఇట్లా చెప్పకూడదు కదా, ఆన్ టైం పేమెంట్ చేయాలి కదా. పేమెంట్ లేదు, ఫండ్ ఇష్యూ అని చెప్పిన. మీ పేరేమన్నారు? ఎక్కడైనా అడ్జస్ట్ చేయొచ్చు కదా సార్. నేను ఆల్మోస్ట్ చాలా ట్రై చేసిన తెలుసా. మీ మీద ఒట్టేసి చెప్తున్నా, మీ మీద ఒట్టు, నేను చాలా ట్రై చేసిన. మా మీద ఎందుకు సార్ ఒట్టేసేది? అంటే మీరు మీ మీద ఒట్టేస్తే మీరు నమ్ముతారు కదా, మా మీద ఒట్టేస్తే మీరు నమ్మరు. మీ మీద ఒట్టేస్తే మీరు నమ్ముతారు కదా. మీ మీద ఒట్టేసుకోండి, మీకు వచ్చిన పుండు మీద ఒట్టేసుకోండి. మీ జిఎఫ్ మీద ఒట్టు. నేను ట్రై చేసిన చాలా. సర్లేండి సార్, ట్రై చేసినారు. ఎంతో ఒక 100 రూపాయలు కూడా అడ్జస్ట్ కాలేదా? 100 రూపాయలు ఉండే కానీ ఇప్పుడు పోయిన కొంచెం ఛాయ్ సిగరెట్ తాగొచ్చిన. ఓకే సార్, ఇంకా ఏడన్నా ఇంకో 100 రూపాయలు అడుగు వేసి అట్లా పేమెంట్ చేసిందా? 100 రూపాయలతో అయిపోతుంది. ఎంత ఉంది మంత్లీ పేమెంట్? మంత్లీ పేమెంట్ ఉందిలేండి సార్, అంత చేయలేరు కదా. ఫండ్ ఇష్యూ. అదే 100 రూపాయలు కూడా చేయలేరా? 100 రూపాయలు లేదు. 100 రూపాయలు ఉంటే ఇప్పుడే ఛాయ్ సిగరెట్, దాంతో 2 ఉస్మానియా బిస్కెట్ తినేసి వచ్చా. అదే సార్, ఇంకా ఈ నెల అయిపోయి ఇంకా 6 రోజులు ఉంది. అరే మర్చిపోయినా. హలో 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 మీ పేరు? ఆ పేరుతో ఏం సార్ పని? సరే, మీరు ఎక్కడి నుంచి కాల్ చేసారు? నేను మర్చిపోయినా. నేను ఎక్కడి నుంచి కాల్ చేసారు? ఎక్కడి నుంచి చేస్తే ఏం సార్? లోన్ కట్టలేదనే కదా చేసింది. కరెక్ట్. కానీ ఎక్కడి నుంచి, అంటే ఏ కంపెనీ నుంచి చేసారు? నేను మర్చిపోయినా. నేను చెప్పారు ఒకసారి. ఏ కంపెనీ నుంచే చేస్తే? ఇప్పుడు మీరు దేనికోసం కలెక్షన్ చేద్దామని కాల్ చేసారు? లోన్ కట్టలేదని. అరే దేనిది లోను? మీరు దేని ఎత్తుకుంటే దాంది సార్.
నాది శవలక్షాలునే లోను 100 ఆఫ్. 1,00,000 కట్టలేదు కదా, 1,00,000 కట్టండి. మీరేమన్నా అదా ఐటమా మీరేమన్నా? మీరు సార్, మీరే అది. మళ్ళా నిజంగా నేను మర్చిపోయినా దేని గురించి కాల్ చేసినావు? అదే మీరు దేని గురించి అంటే ఏ పేమెంట్ గురించి కాల్ చేసినావు తమ్ముడు? మీరు ఏది పెండింగ్ లో పెట్టింటే అది సార్. దేని గురించి? అదే మీరు ఏది పెండింగ్ లో పెట్టింటే అది. పెండింగ్ అయితే నాది ఏది లేదు తమ్ముడు. ఏది లేదా? ఆహా. అదే ఏజెంట్ వస్తాడు, ఆయనతో మాట్లాడండి ఏది ఉంది ఏది లేదు. ఎప్పుడు ఈ రోజు వస్తాడా? వస్తాడు ఇంకో గంట. సరే వస్తప్పుడు నా బ్రాండ్ పట్టుకురమ్మనండి, మ్యాన్షన్ హౌస్ ఎంహెచ్. ఏంటి? మ్యాన్షన్ హౌస్ ఫుల్ బాటిల్ తీసుకొని వస్తే ఇక మిగిలితే అని నేను తెచ్చుకుంటా, స్టఫ్ అన్నా నేను తెప్పించుకుంటా, సరేనా? ఓకే సార్. మీకు వాట్సాప్ అనేది అవైలబుల్లో ఉందా? ఎందుకుండదు, నేను మనిషిని కానా? అంటే నా దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ లేదా? ఏమో ఉందో లేదో అని అడిగినాం సార్. అరే ఉంది బాబు, లేకపోతే ఎట్లా చెప్పండి. సరే సార్. హలో, మీరు చెప్పలేదు ఏ కంపెనీ గురించి కాల్ చేస్తున్నారు? కలెక్షన్. అదే సార్, మీరు ఏది పెండింగ్ లో ఉంచుకుంటే అది. నిజంగా చెప్తున్నా, మీరు భలే టైం పాస్ చేస్తారు. అట్లా టైం పాస్ చేయొద్దు కదా కస్టమర్ తోటి. టైం కస్టమర్ పాస్ చేయొద్దు అంటే 8,757 ప్లస్ 700 ప్లస్ 192 రూపీస్ టోటల్ 9,000. ఏ కంపెనీది అని అడుగుతున్నాను. 8,757 దేని పెండింగ్ లో ఉంటుందో అది. నాకు తెలియదు, చాలా ఉన్నాయి, ఒకసారి చెప్పవా? చాలా ఉంటే చాలా కట్టండి సార్. అయితే చెప్పవా? అదే మీకు తెలుసు కదా సార్. ఇప్పుడు చెప్పకపోతే నువ్వు చచ్చిపోయినంత ఒట్టు. పోతే బాగుండలేండి సార్. నువ్వు చచ్చిపోతే మళ్ళీ ఎలా? మళ్ళా నీ జిఎఫ్ ఆగం కాదు. యాడ సార్, ఈడే కూర్చోండి ఆరాంగా. ఎంజాయ్ చేస్తున్నావా సండే రోజు కూడా? సండే రోజు కూడా చేస్తాం సార్. సండే రోజు కూడా జాబ్ చేస్తున్నా అంటే ఎంత ప్రెషర్ ఉంటుంది మీద. అచ్చా, మంత్ ఎండింగ్ అని ప్రెషర్ ఉందా? ఓకే ఓకే ఓకే. అదే సండే రోజు అయితే తినమా సార్? తింటాం కదా. నేను తినా. మీరు తినరు, లోన్లు కట్టరు, మీకు అన్ని చోట్ల పుండ్లు వస్తాయి. కరెక్ట్ కింద వచ్చింది పుండు. అదే సార్, ఎట్లా కొంచెం ఇబ్బందిగా లేదా రోజు? చాలా ఇబ్బంది అవుతుంది, ఏం చేయాలో అర్థమైతలేదు. సరే సార్, అయితే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. డాక్టర్ కూడా పుండు వచ్చిందంట. ఆయనకి మీరు చూసుకోండి, మీది ఆయన చూసుకుంటాడు. ఓకేనా? నేను ఎట్లా చూడాలి? నేను డాక్టర్ని కాదు కదా. అదే ఆయన అడగండి ఎట్లా చూడాలని. ఇద్దరిది చూడండి సార్, ఒకరిదొకరు చూసుకోండి. అలా ఎలా కుదరదు కదా. సరే ఒక పని చేయి, నెక్స్ట్ మంత్ పేమెంట్ చేస్తాను మెన్షన్ చేసారు అదాడా. హలో హలో హలో, అట్లా మ్యూట్లో పెట్టుకుంటే ఎలా మాట్లాడు. నెక్స్ట్ మంత్ పేమెంట్ చేస్తాను మెన్షన్ చేసేస్తావు అంటే నేను డిస్కనెక్ట్ చేస్తాను. హలో హలో హలో, నేనైతే డిస్కనెక్ట్ చేయను, చెప్తున్నా నేను ముందే. ఇవాళ సండే. హలో 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 హలో, ఉన్నావా లేవా బాస్? సరే, ఎప్పుడాక పెడతా, నేను కూడా చూస్తాను. హలో హలో హలో, సార్ డిఎంఐ ఫైనాన్స్ నుంచి సార్ ఈశ్వరరావు గారు మాట్లాడేది. నేనే మాట్లాడుతున్నా మేడం, చెప్పండి. సార్ ఈఎంఐ పేమెంట్ చేస్తామన్నారు, ఈరోజు ఇంకా చేయలేదు ఎందుకు సార్? నేను నెక్స్ట్ మంత్ అన్నా మేడం, ఈ మంత్ అనలేదే. సార్ ఈ మంత్ పే చేస్తామని చెప్పారు సార్. ఎవరు చెప్పారు? మీరే చెప్పారు సార్. ఎవరికి చెప్పా మేడం? సార్ 7th డేట్ నాకు కాల్ చేస్తే మీకు చెప్పారు పేమెంట్ చేస్తా 25th వస్తుంది నాకేం చెప్పారు. 25th వస్తాను చెప్పానా? అయితే మేబీ నేను నెక్స్ట్ మంత్ 25th చెప్పి ఉంటా మేడం, ఈ మంత్ కాదు. లేదు సార్, మీరు చెప్పారు ఈ మంత్ పేమెంట్ చేస్తాను 25th అని చెప్పారు. అందుకే ఆ రోజు నుంచి కాల్ చేయలేదు సార్ మీకు. అంటే కాల్స్ వచ్చేవి కదా. అవునా? అంటే నేను ఏమనుకున్నా అంటే మీరు హాలిడే మీద ఉన్నారు, లీవ్ మీద ఉన్నారేమో అనుకున్నా, సంక్రాంతి పండగ మీద ఇంటికి పోయారేమో అనుకున్నా నేను. లేదు సార్, మీరు పేమెంట్ చేస్తాం మేడం నాకు అప్పుడే వస్తుంది అమౌంట్ అని చెప్పారు. చిన్న అమౌంటే కదా సార్, పే చేసుకోండి. ఎంత ఉంది మేడం? 2,415 రూపీస్ సార్. సరే మేడం, ఒక పని చేయండి, ఈ మంత్ ఎండింగ్ వరకు ఒకసారి నాకు రిమైండ్ చేయరా, నేను చూస్తాను. ఎప్పుడు సార్ డేట్ చెప్పగలరా? 31st. సార్ 31st అంటే మీరు చేయకపోతే మమ్మల్ని అంటారు సార్. మీరు తల మీద ఎందుకు వేసుకుంటారు మేడం? కస్టమర్ మీద చెప్పండి. కస్టమర్ 31st రోజు ఒకసారి కాల్ చేయమన్నారు, ఆ లోపు పేమెంట్ వచ్చేస్తుంది, చేసేస్తారంట. చెప్పండి, కథమైపోయా.
సార్ అయిపోతుందా సార్ 31st? అంటే నాకు యాక్చువల్లీ బయటకి నేను డబ్బులు వచ్చేది ఉంది మేడం నాకు. అది మనం ఏదో అంటాం కదా చిట్టి డబ్బులు. ఆ డబ్బులు నాకు యాక్చువల్లీ మంత్ వచ్చేది ఉండే, కొంచెం డిలే అయింది. అయితే నాకు 31st లోపు వచ్చేది ఉంది, కంపల్సరీ రావాలి. అది వస్తే చేసేస్తాను మొత్తం మీద ఎంత ఉందో అంతా. దానికోసం నేనేమంటున్నాను అంటే సార్ ఎవ్రీ మంత్ పే చేస్తూ వస్తున్నారు. ఈ మంత్ కూడా అంటే డ్యూ డేట్ మీది 5th కదా. యాక్చువల్లీ మేడం మీరు అడ్జస్ట్ చేసుకొని పే చేసుకుంటారులే. 25th అన్నారు, 25th లోపు అదే నేను అనుకున్నా, మేబీ నేను నాకు గుర్తులేదు, మీకు అన్ని ఉంటా కానీ పర్లేదు, దాంట్లో ఏం కాదు. కానీ ఏమవుతుంది మేడం, ఇక మీరు ఇవాళ 25th నాడు కాల్ చేసారు, ఇంకొక 5 days. అదే సార్ కన్ఫర్మ్ గా అయిపోతుంది కదా. ఎందుకంటే చిన్న అమౌంట్, ఈ చిన్న అమౌంట్ కూడా మీరు ఇంకా లేట్ చేసి పేమెంట్ చేయాలంటే లాస్ట్ మినిట్ లో మేము అనిపించుకోవాలి కదా అందుకు. లేదు మేడం, మిమ్మల్ని నేను కనిపిస్తాను మేడం. నేను మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను, సరేనా? అయిపోతుంది, అంటే నేను మామూలుగా చెప్తున్నా అయిపోతుంది. మీరైతే ఒకసారి నాకు 31st రోజు కాల్ చేయండి మేడం, ఓకేనా? అదే సార్ చిన్న అమౌంట్ కదా, ఆ టైంకి అడ్జస్ట్ చేసుకొని పే చేసుకోండి. మీరు మేడం ఒక పని చేయొచ్చు కదా, మీరు ఒకవేళ మీతో వీలైతే మీరు పేమెంట్ చేసి నాతో తర్వాత తీసుకోవచ్చు కదా 31st రోజు. మాకైనా ఎలా వస్తాయి చెప్పండి సార్, మంత్ ఎండ్ మాకైనా ఎలా వస్తాయి? సేమ్ ప్రాబ్లం కదా మేడం నాది కూడా, అదే నేను చెప్పేది. అందుకే నేను నా సోర్స్ బయటకే ఉంది, అదే ఆ సోర్స్ వచ్చే వరకు అయితే నేను అందుకే కొంచెం డిలే అంతే. సార్ చిన్న అమౌంటే కదా, అప్పటికి పే చేసుకోండి సార్, మిస్ చేయకండి అంతే. అవునా? సరే మేడం, ఓకే. మరి మీరు 31st రోజు కాల్ చేయండి, ఓకేనా? ఓకే సార్, ఆ రోజు పే చేసుకోండి సార్, మిస్ చేయకండి, ఓకేనా? మేడం మీకన్నా ఎక్కువ నాకుంటుంది మేడం పేమెంట్ చేయాలని, తెలుసు కదా మీకు. సార్ మీరు చేస్తారని నేను ఆ రోజు నుంచి కాల్ చేయలేదు సార్ మిమ్మల్ని. టోటల్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది మేడం డిఎంఐలా? అవుట్ స్టాండింగ్ అమౌంట్ సార్ మీది 20,044 రూపీ చూపిస్తుంది సార్ ఈ మంత్తో కలిపి. అవునా? ఓకే ఓకే. చార్జెస్ ఉన్నాయో ఏమో చూడాలి సార్ ఒకసారి. లాస్ట్ పేమెంట్ మనం ఎప్పుడు చేసాము? డిసెంబర్లో చేశానా నేను? చేశారు సార్, ఒక నిమిషం చూస్తాను ఎప్పుడు చేశారు చెప్తాను. సార్ లాస్ట్ మంత్ 5th పేమెంట్ చేశారు సార్, అంటే ఆల్మోస్ట్ 5th డేట్ ఆటో డెబిట్ ద్వారానో ఎలానో పే చేస్తున్నారు. ఓకే ఓకే. మీది ఒక పని చేయండి, నాకు 31st రోజు కాల్ చేయండి. 31st రోజు కాల్ చేయండి, నేను మీకు లింక్ షేర్ చేస్తే నేను చేసేస్తాను ఈవినింగ్ వరకు, సరేనా? ఆలోపు ఏం కాల్స్ రావు కదా నాకు? కాల్ చేయండి, ఎందుకంటే ఇంతకు ముందు కూడా మీకు కాల్ చేయలేదు కదా సార్ నేను. అదే నేను ఏమనుకున్నా అంటే మీరు లేరు, లీవ్లు ఉన్నారేమో అనుకున్నాను మేడం, కాల్స్ రాకపోతే. నాకు తెలియదు కదా మీరు ఆడ అంటే నేను చెప్పాను ఒక డేట్ ఇచ్చాను కాబట్టి మీరు చేయలేదని. సరే మరి మేడం, ఓకే మరి ఉంటా.